ఇక్కడ మళ్ళీ ఆరంభిస్తాడనమాట. ఇప్పుడు ఈ 2వ అధ్యాయము అనేటువంటిది గీతాసారం అంటారు దీన్ని. స్క్రీన్ కనిపిస్తుందా ప్రభుజీ? కనిపిస్తుంది ప్రభుజీ. 2వ అధ్యాయమును ఇవన్నీ బాగా నేర్చుకోవాలి మీరు, బాగా పాయింట్ అంతా, ఈ పాయింట్లన్నీ గీతాసారం అంటారు. ఎందుకంటారు మాతాజీ, ప్రభుజీ ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ, ఎవరైనా చెప్తారా? గీతాసారం అంతా 2వ అధ్యాయంలోనే ఉండదు పూజీ. గీతాసారం అని ఎందుకంటాము 2వ అధ్యాయాన్ని? రాశాను ఇప్పుడు. దీన్ని భగవంతుడు వివరిస్తాడనే ప్రభుజీ, అర్జునుని ఉత్సాహపరిచి యుద్ధం చేయడానికి. నేను రాశాను చూడండి మాతాజీ. భగవద్గీత యొక్క సారమంతా సంక్షిప్తంగా మనకు ఈ అధ్యాయంలో పొందుపరిచారనమాట. అందుకే దీన్ని భగవద్గీత యొక్క సారము అని పిలుస్తారనమాట. అయితే ఇక్కడ మనకు ఈ యొక్క 2వ అధ్యాయంలో మనకు 72 శ్లోకాలు ఉంటాయి. అయితే 2వ అధ్యాయాన్ని మనము 5 విభాగాలుగా విభజించుకున్నాము. అంటే మనం కాదు, ఆచార్యులు వివరించారు, అంటే విభజించారు. 2వ అధ్యాయమును మనము 5 విభాగాలుగా విభజించారు. స్క్రీన్ బాగా కనిపిస్తుందా? అక్షరాలు బాగా కనిపిస్తున్నాయి మాతాజీ, ప్రభుజీలు? కనిపిస్తున్నాయి ప్రభుజీ. అందులో మొదటి విభాగాన్ని మాత్రమే ఇప్పుడు నేను రాస్తాను. మిగతావన్నీ నేను పేపర్లో రాసి రేపు మీకు పెడతాను. ఎందుకంటే మనకు టైం వేస్ట్ అనేది కాకుండా ఉంటుంది. మళ్ళీ మనం ప్రతి విభాగానికి ఇలా రాస్తామన్నమాట. మొదటి విభాగంలో మనకు 1 నుంచి 10 శ్లోకాలు ఈ విభాగంలో ఉంటాయి. ఈ మాదిరి ఫ్లోగా మీరు వస్తే భగవద్గీత మనకు వస్తుందన్నమాట. ఫ్లోగా రావాలి. ఈ అధ్యాయంలో 5 విభాగాలు ఉన్నాయి. ఆ 5 విభాగాల్లో మొదటి విభాగం అనే దాంట్లో ఈ విభాగంలో మనకు 1 నుంచి 10 శ్లోకాలు వస్తాయి. అర్థమైందా మాతాజీ? అర్థమైంది ప్రభుజీ. ఈ 1 నుంచి 10 శ్లోకాల్లో ఏమి ఉంటుంది అంటే, ఈ 10 శ్లోకాల్లో ఏముంటుందంటే, అర్జునుడు సరైన నిర్ణయము తీసుకోలేకపోతాడు. సరైన నిర్ణయాన్ని అలాగే భగవంతుణ్ణి గురువుగా స్వీకరిస్తారు. చూడండి, మనము ఈ అధ్యాయంలో మనకు 72 శ్లోకాలు ఉంటాయి. ఈ 72 శ్లోకాలను మనము 5 విభాగాలుగా విభజించారు ఆచార్యులు.
మొదటి విభాగంలో మనకు 1-10 శ్లోకాలు వస్తాయి. ఆ 10 శ్లోకాల్లో ఏముందయ్యా అంటే అర్జునుడు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతాడు, ఒకటవ పాయింట్. రెండవ పాయింట్, భగవంతుని గురువుగా స్వీకరిస్తారు. మరి ఈ 10 శ్లోకాలను మనం మళ్ళీ విభజిస్తాం. ఈ 10 శ్లోకాలను మళ్ళీ మనం విభజిస్తే 3 భాగాలుగా వస్తాయి. ఇలా మనం నేర్చుకోవాలి భగవద్గీతను. అప్పుడే మనకు చాలా స్పష్టంగా మైండ్లో ఉంటుందన్నమాట. దీంట్లో మనకు మొదటగా మనము 1-3 శ్లోకాలు తీసుకుంటే మరి దీంట్లో ఏమున్నదయ్యా అంటే భగవంతుడు అర్జునునికి తిట్లు ఇస్తారు, అంటే మందలిస్తారు. ఆ తర్వాత ఇంకా ఏముందయ్యా అంటే ఏదైతే అర్జునుడు చెప్పినటువంటి విషయాలను భగవంతుడు అంగీకరించడు. అర్జునుడు ఏమన్నారు ప్రభుజీ ముందు అధ్యాయంలో? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. అదే అర్జునుడు వచ్చేసి ప్రభుజీ యుద్ధంలో ఇంతమంది పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, వీళ్ళందరినీ ఇలా నేను ఇది అంతం చేయాలా ఇట్లా అని అంటే నా మనసు అంగీకరించడం లేదు అని చెప్తాడు ప్రభుజీ. అప్పుడు భగవంతుడు కృష్ణ భగవానుడు ఆయనకు హితోపదేశము అంటే ఇట్లా అని చెప్తాడు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా చక్కగా చెప్పారు. అర్జునుడు నేను జాలితో ఉన్నాను, వారి మీద నేను యుద్ధం చేయనన్నారు. దాన్ని భగవంతుడు ఇక్కడ అంగీకరించాడు. ఈ 3 శ్లోకాల్లో మనకి ఏముందయ్యా అంటే భగవంతుడు అర్జునుడిని మందలిస్తారు. ఇంకా ఏముందయ్యా అంటే అర్జునుడు ఏమంటున్నారు, నేను జాలితో యుద్ధం చేయనంటున్నారు. దానిని భగవంతుడు అంగీకరించాడు. ఇక 4-6 శ్లోకాల్లో మనకి ఏమొస్తుందయ్యా అంటే మరి అర్జునుడికి అనేకమైన సందేహాలు వస్తాయి. అర్జునుడికి అనేక సందేహాలు, మరియు ఆయన కన్ఫ్యూజన్కు గురి అవుతాడు, అంటే భ్రమితమవుతారు. ఇది మనము చర్చ చేస్తాం. ఇక 3వ దానిగా మనం ఏం చెప్పుకుంటామంటే 7-10 శ్లోకాలు. ఈ శ్లోకాల్లో ఏం జరుగుతుందయ్యా అంటే అర్జునుడు భగవంతునికి శరణాగతి పొందుతాడు. అలాగే గురువుగా మీరు నన్ను అంగీకరించండి. హరే కృష్ణ. శిష్యునిగా క్షమించండి. శిష్యునిగా మీరు నన్ను అంగీకరించండి అని ప్రార్థిస్తాడు. ఈ విధంగా మనకు ఈ యొక్క అధ్యాయం అనేది సూచాయిగా మనకు 10 శ్లోకాల్లో ఉన్నటువంటి వివరణ అన్నమాట. దీన్ని ఎవరైనా ఒకసారి చెప్పండి మాతాజీ, ప్రభుజీలు తొందరగా ఫటాఫట్ అని. స్క్రీన్ చూసే చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. మనం ఈ రెండవ అధ్యాయము గీతాసారము గీతాసారము అని అంటారు. శ్రీ భగవద్గీత యొక్క సారము అంతా సంక్షిప్తంగా ఈ అధ్యాయంలో పొందుపరిచారు. రెండవ అధ్యాయంలో 72 శ్లోకాలు ఉంటాయి.
రెండవ అధ్యాయము 5 విభాగాలుగా ఉంది. మొదటి విభాగము, ఈ విభాగంలో 1 నుంచి 10 శ్లోకాలు వస్తాయి. ఈ శ్లో ఈ ఈ శ్లో ఈ 10 శ్లోకాల్లో ఆ ఈ 10 శ్లోకాలు, ఒకటి, అర్జునుడు సరి అయిన నిర్ణయంను తీసుకోలేకపోతారు. రెండోది వచ్చేసి భగవంతుణ్ణి గురువుగా స్వీకరిస్తారు. ఆ ఈ ఈ 10 శ్లోకాలను మళ్ళీ మనము 3 భాగాలుగా చేస్తాము. 1 నుంచి 3 శ్లోకాలు. ఒకటి భగవంతుడు అర్జునునికి మందలిస్తారు. 2 వచ్చేసి అర్జునుడు ఏమన్నారు, జాలి అన్నారు, దానిని భగవంతుడు అంగీకరించరు. మళ్ళీ 4, 6 శ్లోకాల్లో ఒకటి, అర్జునుడు అనేక సందేహాలు వస్తాయి. అర్జునులకు అనేక సందేహాలు వస్తాయి. భ్రమితమవుతారు. 7, 10 శ్లోకాల్లో అర్జునుడు భగవంతుని హరే కృష్ణ భగవంతునికి మాతాజీ శరణాగతి పొందుతారు. భగవంతునికి అది ఏదో కనిపించట్లేదు. శరణాగతి పొందుతారు. భగవంతునికి శరణాగతి పొందుతారు. 2 వచ్చేసి శిష్యునిగా మీరు నన్ను అంగీకరించండి. హరే కృష్ణ ప్రభుజీలో అందరికీ అర్థమైంది కదా? అర్థమైంది. ఇలా మనము ఫ్లోగా వెళ్ళాలి. తర్వాత మనం ఇప్పుడు మొదటి శ్లోకానికి వెళ్తాము. చదవండి ప్రభుజీ, మాతాజీలు ఎవరైనా కూడా చదవండి శ్లోకము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చదువుతాను ప్రభుజీ. ప్రభుజీ చదువుతాను అంటున్నారు మాతాజీ, మీరు ఏం చదువుతారా? మళ్ళీ హరే కృష్ణ ప్రభుజీ. ఎవరైనా ఏదైనా చేయాలంటే చేయొద్దండి మాతాజీ. ప్రభుజీ ఎవరు చెప్తే వాళ్ళు చదవండి, అందరూ లేకుండా చేయొద్దండి. మీరు చదవాలనుకుంటే మాతాజీ నాకు చెయ్యెత్తింది కనిపించదు, నేను స్క్రీన్ షేర్ లో ఉంటాను కాబట్టి నేను ఆపరేట్ చేస్తాను చేయెత్తినప్పుడు పలానాలు చేస్తున్నారండి. అందరూ ఫోటో పెడతారని ప్రభుజీ అంతే. హరే కృష్ణ మాతాజీ చదవండి, ఎవరో ఒకరు చదవండి మాతాజీ, ముందుకెళ్దాం, టైం వేస్ట్ కాకుండా మనం. హరే కృష్ణ. సంజయం వాచ తం తదా కృపయా విష్టమస్తు పూర్ణ కులేక్షణం విషీదంతమిదం వాక్యామువాచ మధుసూదనః. హరే కృష్ణ. ప్రభుజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. తం తదా కృపయా విష్ణుమాశ్రు పూర్ణాంకులేక్షణం విషిదాంతమిదం వాక్యం వాచ మధుసూదనః. ఓకే ప్రభుజీ. ఇప్పుడు మనము 2వ పాయింట్ 1 సంజయుడు పలుకుతున్నారు. మొదటి అధ్యాయం యొక్క చివరి శ్లోకము 46వ శ్లోకంలో సంజయుడే పలికారు. 2వ అధ్యాయాన్ని కూడా ఆయనే కంటిన్యూ చేస్తున్నారు. ఈ పాయింట్ కూడా మనము ఆలోచన చేయాలి. సంజయ ఉవాచ తం తథా కృపయా విష్టమశ్రు పూర్ణ కులేక్షణం నిషీధంతమిదం వాక్యమువాచ మధుసూదనః. చెప్పండి ప్రభుజీ, మాతాజీ, ఇంకా ఎవరే వాళ్ళు ఎవరైనా? సంజయుడు పలికిన అదే ప్రభుజీ శ్లోకం చెప్పాలనా ప్రభుజీ? లేదు, సంజయుడు పలికని చెప్పండి మాతాజీ. సంజయుడు పలికెను, మనస్సు కృంగినవాడై కళ్ళలో అశ్రువులు నిండి కృపాపూర్ణుడైనట్టి అర్జునుని చూసి మధుసూదనుడు అనగా శ్రీకృష్ణుడు ఈ మాటలు పలికాడు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఇప్పుడు మనము ఏం చేస్తామంటే, ఇది బాగా మీరు అవగాహన చేసుకోండి. మనము ఇప్పుడు ఒక శ్లోకం చెప్తాము, ఆ శ్లోకానికి వివరణ అనేది బాగా ఉంది అనుకోండి, అప్పుడు మనం శ్లోకం చెప్తానే ఇప్పుడు మాతాజీ చదివినట్లు ఇక అనువాదాన్ని చదివేసి శ్లోకం యొక్క వివరణ మనము పూర్తిగా ఇచ్చుకొని తర్వాత ప్రభుపాదుల వారి భాష్యాన్ని చదువుతాం. ఇది మన ఫాలో అనమాట, ఇది మన యొక్క ఫ్లో అనమాట. ఇప్పుడు దీనికి అంత పెద్ద వివరణ ఏమీ లేదు ఇక్కడ, కాబట్టి మనము వివరణ అనేది లేదు, భాష్యాన్ని మనం చదువుతాం.
ఏ శ్లోకానికి అయితే వివరణ లేదో అప్పుడు మనము అనువాదం తర్వాత మనం వివరణ అనేది ఉండదు, భాష్యం మాత్రం చదువుతాం. ఏ శ్లోకానికి బాగా వివరణ ఉందో ఆ శ్లోకానికి అనువాదం చదివిన తర్వాత, వివరణ ఇచ్చుకున్న తర్వాత ప్రభుపాదుల వారి భాష్యాన్ని చదువుతాం. చదవండి మాతాజీ, ప్రభుజీ ఎవరైనా. చదవండి. సత్యపూర్ణమైన జాలి, చింత, కన్నీరు అనునవి ఆత్మజ్ఞాన రాహిత్యమునకు జన్మములై ఉన్నవి. నిత్యమైన ఆత్మ కొరకు చూపెడి జాలియే వాస్తవమునకు ఆత్మానుభవం. ఈ శ్లోకమున మధుసూదన అను పదమునకు విశేష ప్రాధాన్యము కలదు. మధుసూదన దానవుని సంహరించిన కృష్ణుడు ఇప్పుడు కర్తవ్య నిర్వహణలో అవరోధనం కలిగించిన తన అపార్థములు దానవుని సంహరించవలనని అర్జునుడు కోరెను. జాలి నిచ్చట చూపవలనని ఎవ్వరును ఎరుగరు. నీటిలో మునిగిన వాని దుస్తులపై జాలి చూపటం మూర్ధత్వమే కాగలదు. బాహ్య వస్త్రములను స్థూలమైన భౌతిక దేహము రక్షించుట ద్వారా జ్ఞాన సాగరమున బడినవాడు ఎన్నడూను రక్షింపబడడు. ఈ విషయము నెరుగక బాహ్య వస్త్రముల వంటి దేహము కొరకే చింతించువాడు శూద్రుడు. అతడు నిష్కారణముగా చింతించువాడు అని పిలువబడును. అర్జునుడు క్షత్రియుడైనందున అట్టి నైజము అతనికి తగి ఉండలేదు. అయినను జ్ఞాని అయిన వాని దుఃఖమును శ్రీకృష్ణ భగవానుడు క్షమింపజేయగలడు. ఈ ప్రయోజనార్థమే గీత అతనిచే గానము చేయబడినది. భౌతిక దేహము మరియు ఆత్మల విశేషణాత్మక అధ్యయనము ద్వారా ఆత్మానుభవమును ఈ అధ్యాయము మనకు ఉపదేశిస్తుంది. పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుడే దీనిని వివరించండి. ఫలితములను సంగత్వము లేకుండా కర్మ నొనరించుతూ ఆత్మ తత్వమునందే స్థిరముగా నిలిచి ఉన్న వానికి ఈ అనుభవము సాధ్యము కాగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మీకు బాగా సౌండ్ వస్తుంది వెనకాల, కొంచెం ఈసారి బాగా మ్యూట్ చేయాలి. వెనకాల వచ్చే సౌండ్స్ కొంచెం చూసుకోండి ప్రభుజీ. లేదా 2 సెల్లులు ఒకసారి ఉన్నా కూడా ఇలాంటి సౌండ్ వస్తుంది. ఇక్కడ మనము శ్రీల ప్రభుపాదుల వారికి జై. ప్రభుపాదుల వారు మనకు పరుపోట్లు ఇచ్చారు, అంటే భాష్యాలను ఇచ్చారు. అవి ఎలా ఉంటాయంటే కత్తుల్లాగా మన హృదయాల్లోనికి దూసుకుపోతాయి అన్నమాట, అలా ఉంటాయి. అలాంటి భాష్యాలను మనకి ఇచ్చారు ప్రభుపాదుల వారు. మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, ఏ శ్లోకం చదివినా కూడా భక్తులు కావాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి శ్లోకంలో కూడా భక్తిని అనేది కొంచెము ఇనుబడింపజేస్తారు ప్రభుపాదుల వారు. అంతటి గొప్ప కరుణామయుడు ప్రభుపాదుల వారు. తర్వాత మనము ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఈ యొక్క దయ, శోకము, ఏడవడము అనేటివి ఆత్మజ్ఞాన విషయంలో అజ్ఞానమునకు చిహ్నములు అంటున్నారు. మరి ఆత్మజ్ఞానం అంటే మనం రాబోయే శ్లోకాల్లో చర్చ చేసుకుంటాము. ఆత్మ అనేది భౌతిక జగత్తుతో ఎటువంటి లావాదేవీలు ఉండవు ఆత్మకు. కాబట్టి ఆత్మ అనేది ఈ యొక్క భౌతిక జగత్తుకు ఎటువంటి లావాదేవీలు ఉండవు. కాబట్టి మరి ఈ భౌతిక జగత్తులో తనకు సంప్రాప్తించినటువంటి ఈ యొక్క కష్టాలకు కానీ, తర్వాత ఆ కష్టాలకు మనం ఏడవడం కానీ, ఇతరులపై దయను చూపించడం కానీ, ఇవన్నీ కూడా భౌతికమైనవి. ఇటువంటివి చేయడం అనేటివి ఆత్మజ్ఞానము అనేటువంటి విషయంలో మనకు అజ్ఞానమైన చిహ్నములు అంటున్నారు. మరి శాశ్వతమైంది ఆత్మ. రాబో శ్లోకాల్లో మనకు తెలుస్తుంది. ఆత్మ అంటే 11వ శ్లోకం నుంచి మనకు ఈ యొక్క 30వ శ్లోకం వరకు భగవంతుడు ఆత్మ గురించి సవివరంగా వివరిస్తారు. ఆత్మ అనేది నిత్యమైనది, శాశ్వతమైనది, అది నశించదు.
అలా మనకు చాలా విషయాలు అక్కడ వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆత్మ నిత్యము అనేది మనం చూడాలి. అలాంటి నిత్యమైన ఆత్మ పట్ల చూపబడే దయ నిజమునకు ఈ యొక్క ఆత్మానుభూతి మార్గమునకు ఆత్మానుభూతి అని అనబడును. మనము దయ అనేది ఈ భౌతికమైన విషయాల వైపునకు చూపించకూడదు. ఏదైతే ఆత్మ ఉందో ఆత్మకు మనము దయ చూపించాలి. ఆత్మకు దయ చూపించాలి అంటే ఆత్మకు పోషణ ఇవ్వాలి. ఆత్మకు పోషణ ఇవ్వాలంటే మనం భక్తి చేయాలి. అప్పుడే ఆత్మ సంతోషిస్తుంది. ఇక ఏమి చేసినా కూడా ఈ భౌతిక జగత్తులో ఆత్మకు సంతోషం అనేది రాదు. ఒక్క భక్తి చేస్తేనే ఆత్మకు సంతోషం వస్తుంది. ఆ విధంగా మనము ఆత్మ పట్ల మనం దయ చూపడం అనేది మనకు ఆత్మానుభూతి అని అనబడును. మనకి ఈ శ్లోకంలో మధుసూదన అన్నారు. మధుసూదన అంటే భగవంతుడు మధు అనేటువంటి రాక్షసుని సంహరించాడు కాబట్టి అక్కడ ఆయనకి మధుసూదన అని వచ్చింది. ఇక్కడ ఏమంటున్నాడు అర్జునుడు, ఈ యొక్క నేను నా యొక్క విద్యుక్త ధర్మ నిర్వహణలో మరి నన్ను ఒక భ్రాంతి అనేది ఆవహించింది. నేను యుద్ధం చేయాలనా లేదా అనేటువంటి భ్రాంతి ఆవరించింది. ఇది రాక్షసునిలాగా భావించి అర్జునుడు ఏమంటున్నారు, ఎలాగైతే నువ్వు మధుసూదనుడు అనేటువంటి రాక్షసుని చంపావు కదా, అలాగా నాకు ఆవరించబడినటువంటి ఈ యొక్క భ్రాంతి, నేను ఏదైతే యుద్ధం చేయను అని అంటున్నానో, నా కర్తవ్య నిర్వహణ నేను చేయనంటున్నాను, అలాంటి భ్రాంతి అనేటువంటి రాక్షసుని నీవు వధించాలయ్యా, ఎలాగైతే ఆ మధు అనే రాక్షసుని నీవు వధించావో అని చెప్తున్నారు. కాబట్టి ఎవరును కూడా మన దయ అనేది ఎప్పుడు ఎక్కడ చూపించాలి అని మనము ఎరిగి ఉండాలి. ఉదాహరణకు ఒక నదిలో కొట్టుకొని పోయే వ్యక్తి మనం రక్షించాలి అంటే ఆయన చెయ్యి పట్టుకొని కానీ లేదా ఏదో ఒక అవయవాన్ని పట్టుకొని మనం పైకి లాగాలి. ఒకవేళ మనకు వస్త్రాన్ని పట్టుకొని అయినా పైకి లాగచ్చు. ఒకవేళ వస్త్రాన్ని పట్టుకుంటే వస్త్రం మన చేతికి వచ్చి ఆయన మిస్ అయిపోతే ఆయన నీటిలో మునిగి చనిపోతాడు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇక్కడ బాహ్య వస్త్రం అంటే శరీరము అని మనం అనుకోవాలి. దీంట్లో కొంచెం అర్థం ఉందన్నమాట. ఈ బాహ్య వస్త్రము అయినటువంటి శరీరం మీద మనం దయ చూపడం వల్ల మనము ఆత్మానుభూతి అనేటువంటిది పొందలేము. ఆ విధంగా మనము అజ్ఞానమైనటువంటి సాగరంలో మనం మూలిగిపోతాము. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, జ్ఞాన సాగరములో చిక్కినటువంటి మానవుని బాహ్య వస్త్రాలు అంటే శరీరం అంటే అదే స్థూలమైన దేహము. ఏదైతే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము మొదలగు వాటితో పంచ మహాభూతాలతో తయారైనటువంటి ఈ దేహము నశించే తీరును. భగవద్గీతలో మనకు రాబో అధ్యాయాల్లో చెప్తారు, శాశ్వతమైన ఆత్మ యొక్క భౌతిక దేహము నశించే తీరును తప్పక, కావున నీవు అర్జున యుద్ధము చేయము అంటారు భగవంతుడు. ఇవి మనకు రాబో శ్లోకాల్లో వివరంగా వస్తాయి. కాబట్టి బాహ్య వస్త్రాలైనటువంటి ఆ యొక్క స్థూల దేహమును కాపాడుట ద్వారా ఎవరును ఒకరు ఎన్నడూను రక్షించబడరు. ఈ విషయమును ఎరుగక బాహ్య వస్త్రము వంటి దేహము కొరకే శోకించువాడు శూద్రుడు అనబడును. అంటే తక్కువ జాతికి చెందినవాడు అని చెప్పబడును. అంతేకాని ఇక్కడ శూద్రుడిని కించపరిచినారని మళ్ళీ మనము భావించరాదు. ఏదైతే శరీరం కోసము తహతహలాడుతూ ఉంటారో, శరీరము ఇంద్రియ తృప్తిని చేసుకుంటూ ఆనందంగా జీవించాలి అని అనుకుంటారో, వారు ఈ యొక్క ఆత్మను విస్మరించి ఆత్మానుభూతి మార్గంలో ముందుకెళ్ళలేరు అని మనకు చెప్తున్నారు. కాబట్టి అర్జునుడు క్షత్రియుడు కనుక ఆయనకు క్షత్రియ ధర్మం ప్రకారము యుద్ధం చేయాలి. మరి ఆయన ఏమో యుద్ధం చేయనంటున్నాడు, దేహాత్మ బుద్ధి కలిగి ఉన్నాడు. ఎందుకంటే నా వాళ్ళందరూ చనిపోతారు అంటున్నారు. ఏదైతే మనం అనుకున్నామో ఆత్మకు అవిద్య ఆవరించడం వల్ల ఈ శరీరంతో వచ్చే బంధాలన్నీ నావి అని అనుకుంటారనమాట, అవిద్యతో, అజ్ఞానంతో. కాబట్టి అటువంటి ప్రవర్తన అనేది యోగ్యం కాదు ఈ యొక్క అర్జునునికి అంటున్నారు. అజ్ఞానుడైనటువంటి మానవుని దుఃఖమును భగవంతుడు తొలగించగలడు. ఆ ఉద్దేశం కొరకై భగవంతుడు ఈ గీతాగానమును చేశాను. పరమ ప్రామాణికుడైన కృష్ణుని చేత వివరించబడినట్లుగా భౌతిక దేహము మరియు ఆత్మకు సంబంధించినటువంటి విశ్లేషాత్మకమైనటువంటి అధ్యయనంతో మనకు ఈ అధ్యాయము అనేది ఆత్మ సాక్షాత్కార శాస్త్రము అని కూడా మనకు ఈ అధ్యాయము, ఈ ఆత్మ సాక్షాత్కార శాస్త్రం అనేది మనకు బోధిస్తుంది. చూడండి, మీరు ఈ యొక్క 2వ అధ్యాయము 3, 4, 5, 6 ఇదంతా జ్ఞాన మార్గం. ఇక్కడ చెప్పేటన్ని జ్ఞానులకు సంబంధించిన విషయాలు. కానీ ఇక్కడ భక్తులు ఏ విధంగా చేస్తారు, జ్ఞానులు ఏ విధంగా చేస్తారని మనం ప్రతి శ్లోకానికి వివరిస్తాము అవసరమైనప్పుడు. కాబట్టి ఆత్మకు సంబంధించినటువంటి శాస్త్రం అంతా కూడా ఈ అధ్యాయం మనకు బోధిస్తుంది. అలాగానే ఇక్కడ మనకు నిష్కామ కర్మ, ఫల ఆపేక్షరహిత కర్మలను ఆచరిస్తూ
నిజమైన ఆత్మతత్వ విషయంలో స్థితుడైనటువంటి వ్యక్తికే అట్టి అనుభూతి సాధ్యమవుతుంది అని మనకు చెప్తున్నారు. ఇక్కడ నిష్కామ కర్మయోగాన్ని గురించి చెప్తున్నారు, ఫలాపేక్ష రహిత అనేటువంటిది. మనకు 2వ అధ్యాయం 47వ శ్లోకంలో కర్మణ్యేవాధికారస్తే అనేటువంటి శ్లోకం మొదలుకొని దాదాపు అక్కడక్కడ మధ్యలో ఉన్నటువంటి శ్లోకాలు అలాగానే చెప్తారు భగవంతుడు. 3, 4, 5 అలాంటివి కూడా అలాంటి చోట్ల కూడా మనకి నిష్కామ కర్మయోగాన్ని గురించి విస్తృతంగా చెప్తారు. తర్వాత ఆత్మ గురించినటువంటి విస్తృతమైనటువంటి వివరణ అనేది మనకి ఇస్తారు. ఈ విధంగా ఆత్మతత్వ విషయంలో స్థితుడైనటువంటి వ్యక్తికే అట్టి అనుభూతి సాధ్యమవును అని చెప్తారు. కాబట్టి దీంట్లో మనకు అందరికీ అర్థమైంటుంది అని అనుకుంటున్నాము. ఎవరికైనా అర్థం కాకుంటే అడగండి, లేదంటే 2వ శ్లోకానికి వెళ్దాము. 2వ శ్లోకం మనం కొంచెం వివరణ అనేది చేసుకోవాలి. ప్రభుజీ అడగండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాధవ్ ప్రభుజీ అడగండి ప్రభుజీ. అదే ప్రభుజీ, ఇక్కడ భగవంతుడు కృపయా విష్ణు అశ్రుపూర్ణ కులేక్షణం అంటాడు కదా, అంటే అర్జునుడు సంజయుడు, అంటే సంజయుడు అంటే చూస్తా ఉండడం వల్ల ఆ యొక్క అర్జును యొక్క విధానాన్ని చూసి చెప్తున్నాడు ఈ శ్లోకము. ఏంటి ప్రభుజీ, మీరు ఇప్పుడు సంజయునికి వ్యాసదేవుల వారు వరం ఇస్తారు. ఆ యుద్ధంలో ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరు కత్తి యుద్ధాలు చేస్తున్నారో, ఎవరు మల్ల యుద్ధాలు చేస్తున్నారో, ఎవరు రథం మీద పోరాడుతున్నారో, ఎవరు ఈ గుర్రాల మీద పోరాడుతున్నారో, ఎవరి తలలు తెగాయో, ఎవరి చేతులు తెగాయో, మొత్తం ఒక నావిగేషన్ సిస్టమ్ లాగా ఆయనకి వరం ఇస్తారు. ఆ వరం ప్రకారము సంజయుడు చెప్తూ ఉన్నారు. ఓకే, 2వ శ్లోకం చదవండి ప్రభుజీ, మాతాజీలు ఎవరైనా. చదువుతాను ప్రభుజీ. శ్రీ భగవానువాచ కుతస్త్వం కష్మలం ఇదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గం అకీర్తికరం అర్జున. ఇంకొకరు ఎవరైనా చదువుతారా మాతాజీ ప్రభుజీ? లలితా సఖి మాతాజీ, లక్ష్మీ మాత చేయించింది. లలితా సఖి మాతాజీ చెప్పండి మాతాజీ. శ్రీ భగవానువాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమ స్వర్గం మకీర్తికరమర్జున. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు, ధన్యవాదాలు. శ్రీ భగవానువాచ కుతస్త్వా కల్మషమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం యా స్వర్గం యా కీర్తికారకమర్జున. చదవండి ప్రభుజీ, వేరే వాళ్ళు ఎవరైనా అనువాదాన్ని. హరే కృష్ణ. చదవండి ప్రభుజీ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయమున ఇట్టి కల్మషము నీకు ఎక్కడి నుండి దాపురించినది? జీవిత విలువలను ఎరిగిన వ్యక్తికి ఇది ఏమాత్రము యోగ్యము కాదు. ఇది ఉన్నత లోకాలకు దారి తీయదు, సరిగదా? అపకీర్తిని కలిగించును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాములు. ఇక్కడ మనకు కుతస్త్వ అనే పదం ఒకటి, కల్మషమిదం అనే పదం ఒకటి, విషమే సముపస్థితం అనేది ఒకటి, అనార్యజుష్టం అనేది ఒకటి, అస్వర్గమ్య అనేది ఒకటి, అకీర్తికారకము అనేది ఒకటి మనము చర్చ చేసుకోవాలి. అంతకుముందు మనము వివరణ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనకు శ్రీ భగవాన్ ఉవాచ అని వచ్చింది, దీని గురించి మనము వివరణ ఇవ్వాలి. ఇప్పుడు మనం వివరణ ఇస్తాము. మనకు మొదటి శ్లోకంలో వివరణ ఏమీ ఉండదు కాబట్టి మనము మొదటి శ్లోకము అని ఊరికే రాస్తాము, అంటే అయిపోయిందని. 2వ శ్లోకము ముందుగా మనము భగవాన్ ఉవాచ అనేటువంటి దానికి వివరణ అనేది ఇస్తాం. ఆ తర్వాత మనము ఆ శ్లోకములో అనార్యజుష్టము ఇవన్నీ కూడా కుతస్త్వ ఇవన్నీ కూడా మళ్ళీ వివరణ ఇస్తాం. ముందుగా
ఇక్కడ శ్రీ భగవాన్ ఉవాచ అన్నారు. అంటే శ్రీ భగవానుడు పలికాడు అని అన్నారు. మరి ఎందుకు ఇలా అన్నారు చూడండి. ఇప్పుడు ధృతరాష్ట్ర ఉవాచ, అలాగే సంజయ ఉవాచ, అలాగే అర్జున ఉవాచ, ఇలా ఉన్నాయి. ఎవరు ఏ శ్లోకం చెప్తే ఆ శ్లోకం ప్రకారము ఇలా ఉన్నాయి. మరి ఇక్కడ మరి కృష్ణ ఉవాచ అని లేదు, శ్రీకృష్ణ ఉవాచ అని లేదు. ఎందుకు లేదు అంటే ఆయన సాక్షాత్తుగా భగవంతుడు. మరి భగవంతుడు అనే దానికి అర్థం ఏమిటి? ఎందుకంటే ఆయన సాక్షాత్తుగా భగవంతుడు అన్నమాట. మరి ఈ భగవంతుడు దాని యొక్క వివరణ ఏమిటి, అసలు ఈ భగవంతుడు అంటే ఏమిటి, దాని వివరణ మనం చూద్దాము. ఇప్పుడు ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. మనము ముందుగా ఇప్పుడు ఈ భగవంతుడు అనే దాని గురించి మనము తెలుసుకుందాము. ఇక్కడ భగవంతుడు, భగవాన్ అనేటువంటి శబ్దంలో భా అనేది అనే పదము, తర్వాత మనకు గా అనే పదము, తర్వాత మనకు వాన్ అనేటువంటి పదము ఉన్నాయి. ఇలా మనకు 3 రకాలైనటువంటి పదాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క భా అంటే ఏమిటి, భా అంటే ఏమిటి, భగవంతుడిలో భా అంటే ఏమిటంటే ఈయన ఉత్తమమైనటువంటి ప్రదాత, అంటే ఇచ్చేవాడు. అంటే దేనినైనా ఈయన ఇవ్వగలడు. అలాగానే నిర్వహణ పోషకుడు, అంటే దేనినైనా పోషిస్తాడు. ఇది భా అనే దానికి అర్థం. భగవంతుడు అనేటువంటి వాడు దేనినైనా ప్రసాదిస్తాడు, ఈ విశ్వాన్నంతా పోషిస్తాడు, అలాగే నియంత్రణ కూడా చేస్తాడన్నమాట. ఇక గా అంటే గమయతి అని అర్థము. గా అంటే గమయతి అని అర్థం. మరి ఈ గమయతి అనే దానికి అర్థం ఏమిటంటే ఎవరైతే తన భగవద్ధామాన్ని రావాలి అనుకునే వారికి అనుమతినిచ్చేవాడు, అంటే ప్రతిదానికి ఆయన అనుమతి అనేది అవసరం. ఎవరైతే తన ధామానికి రావాలి అనే వారికి అనుమతిని ఇచ్చేవాడు. ఇంకొకటి ఏంటంటే తన లక్షణాలన్నిటినీ భక్తునిలోనికి, అంటే భక్తునిలో కనిపించాలి అనుకునేవారు. తర్వాత వాన్ అంటే ఏమిటంటే ధరించేవాడు, ఈ విశ్వాన్నంతా ధరించేవాడు.
కాబట్టి ఆయన్ను భగవాన్ అని అంటారు. అలాగనే మనకు విష్ణు పురాణంలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకము మనము అందరికీ తెలుసు, మీకు అందరికీ. అది మనం ఇప్పుడు రాసి కొత్త భక్తులకు తెలియదు కాబట్టి వాళ్ళకు వివరణ ఇస్తాము. విష్ణు పురాణంలో మనకు ఒక శ్లోకం ఉంది. విష్ణు పురాణము 6.5.47. ఈ విష్ణు పురాణంలో ఉన్నటువంటి శ్లోకం ఏమిటంటే, ఇది అందరికీ తెలుసు, భక్తులకు సాధ్యమైనంత వరకు అందరికీ తెలుసు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్సః శ్రియః జ్ఞానవైరాగ్య జ్ఞానవైరాగ్యైశ్చైవ క్షణ్ణాం భగం ఇతి గణ. ఈ శ్లోకాన్ని మనకు ఎవరిచ్చారు అంటే, ఈ శ్లోకము వ్యాసదేవుని తండ్రి గారైన పరాశరముని మనకు చెప్పారు. అంటే విష్ణు పురాణంలో ఆయన చెప్పారు. ఇక్కడ వీటి యొక్క అర్థం ఏమిటి అంటే, మనము భగవంతుడు అనేటువంటి వారు ఆరు అంటే షడ్విభూతి పూర్ణుడై ఉంటారు. అంటే ఇంకా ఆయనే పూర్ణుడు, ఇంకా వేరే వాళ్ళు దానిలో పూర్ణత్వాన్ని కలిగి ఉండరు. అలాంటి వాడినే మనం భగవంతుడు అని అంటాం. ఇంకా వేరే వాళ్ళను మనము భగవంతుడు అని అనము. భగవంతుడు అనే దానికి పరాశరముని అయినటువంటి ఆయన మనకు ఈ శ్లోకాన్ని నిర్వచనం ఇచ్చారు. భగవంతునికి నిర్వచనం అన్నమాట. పైన చెప్పింది కూడా అదే. పైన చెప్పింది మనకు భాగవత సందర్భంలో వస్తుంది, జీవగోస్వాముల వారు చెప్తారు. కింద చెప్పింది విష్ణు పురాణంలో వస్తుంది. ఇది మరి ఆ 6 విభూతులు ఎవరైనా చెప్తారా మాతాజీ, ప్రభుజీలు? హరే కృష్ణ. మరి మాతో చెప్తాంది. చెప్పండి మాతాజీ. అంటే సంపూర్ణమైన సంపద, సంపూర్ణమైన బలం ప్రభుజీ, సంపూర్ణమైన యశస్సు, సంపూర్ణమైన సౌందర్యం ప్రభుజీ, సంపూర్ణ జ్ఞానం ప్రభుజీ, వైరాగ్యం కూడా ప్రభుజీ, సంపూర్ణ వైరాగ్యం. ధన్యవాదాలు. ఈ విధంగా 6 విభూతులు అంటే ఇంకా ఆయనకు మించినటువంటి సర్వ సంపద అనేది ఎవరి దగ్గర ఉండదు. అంతో ఇంతో సంపద ఉంటుంది కానీ పూర్తి సంపద ఉండదు. అలాగే ఆయనను మించినటువంటి వాడు లేడు. అంటే ఆయనకు సమానుడు లేడు, ఆయనకు అధికుడు లేడు. అందుకే మనము అసమౌర్చుడు అని కూడా అంటాం. ఆయనకు మించిన వారు లేరు. తర్వాత ఆయనతో సమానంగా కూడా ఎవరు లేరు.
అందుకే ఆయనను మనము అసమౌక్షుడు అంటాం. కాబట్టి ఆయన సర్వ యశస్సును కలిగి ఉంటాడు, అంటే కీర్తిని కలిగి ఉంటాడు. ఆయన సౌందర్యము చూడండి, కృష్ణ భగవానుడు పొరపాటున అద్దములో ఆయన్నే చూసుకుంటే ఇతనెవరబ్బా నాకంటే సౌందర్యంగా ఉంటాడు అనేటట్లు ఆశ్చర్యపోతారంట. అది మనకి భాగవతంలో కొన్ని చోట్ల వస్తుంది. కాబట్టి అంత ఆకర్షణ అనేది ఉంటుంది ఆయన సౌందర్యం. ఆయన జ్ఞానం కూడా అలాగానే ఉంటుంది, ఆయన వైరాగ్యం కూడా అలాగానే ఉంటుంది. మరి ఈ శ్లోకంలో చెప్పినటువంటి మనము సూచాయిగా కొంచెము వివరణ అనేది చేసుకున్నాము. ఇక్కడ ఈ శ్లోకంలో మనకు ఐశ్వర్యం అనగా ఇక్కడ మనకు ఇది కూడా మనకు భాగవత సందర్భంలో ఈ వివరణ ఇస్తారు. భాగవత సందర్భంలో ఈ శ్లోకం యొక్క వివరణ ఇస్తారు. అది చాలా ఎలాబరేట్గా ఉంటుందన్నమాట. మనం జస్ట్ ఊరికే 2 పాయింట్స్ 3 పాయింట్స్ అలా రాశాము. మరి అవేంటంటే చూడండి, ఫస్ట్ ఏమన్నాము, ఐశ్వర్యం అన్నాము. అంటే ఏంటంటే అక్కడ మనకి వివరణ ఏమి ఇచ్చారంటే ఆయన అన్నీ నియంత్రిస్తారు. తర్వాత ఇంకొకటి ఏమన్నాము, సమగ్రశ అన్నాము. సమగ్రశ అంటే ఏదైతే 6 విభూతులు ఉన్నాయి కదా, వాటన్నిటినీ కలిగినటువంటి వాడు, ఆ 6 శక్తులు కలిగి ఉన్నటువంటి వారు అని అర్థం. తర్వాత మనకు వీర్య వస్తుంది. ఈ వీర్య అంటే శక్తి అనేది ఆయనకు ఉంటుందన్నమాట. అంటే సర్వశక్తి అనేది ఉంటుంది. దీనికి కొంచెం వివరణ ఏమీ ఇవ్వలేదు అక్కడ, ఇదే యాజ్ ఇట్ ఈజ్గా చెప్పారు. తర్వాత ఇక మనకేమొచ్చిందంటే యశశ అని వచ్చింది. అంటే శ్లోకంలో దీని అర్థం ఏమిటంటే సర్వకీర్తి కలిగి ఉంటారు, యశస్సు కలిగి ఉంటారు. మళ్ళీ శ్రీ అనేది వచ్చింది శ్లోకంలో. శ్రీ అంటే సంపద, సర్వ సంపద కలిగి ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ మనకి జ్ఞానం అనేటువంటిది వచ్చింది. జ్ఞానం అంటే ఆయన సర్వజ్ఞుడు అని అర్థం. ఆ తర్వాత ఇం గణ అని వచ్చింది. అంటే పై వాటిని అన్ని అని ఇది చెప్తుందన్నమాట. ఈ విధంగా భగవంతుడు అనేటువంటి వారు ఉంటారు. ఈ భగవంతుడు ఈ యొక్క 6 షడ్విభూతులను కలిగి ఉండాలి. ఈ కలియుగంలో ఇప్పుడు నేనే భగవంతుడిని అనేక ఆశ్రమాలను పెట్టుకుని అనేక ఇంద్రియ భోగాలను అనుభవించేటువంటి దొంగ ఆశ్రమాలు ఉన్నాయి. వారు ఇవన్నీ కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి లేకపోతే వారు భగవంతుడిని చెప్పుకోవడానికి అనర్హుడు అనమాట. కాబట్టి భగవంతుడు అనేటువంటి వాడు తన సొంత స్వరూప శక్తితో ఉంటారు. కావున భగవంతుడు అనేటువంటి వారు ఎక్కడి నుంచో శక్తిని అద్దెకు తెచ్చుకోరు. ఈయన తన శరీరంలో, అంటే తన స్వరూపంగా అంతర్గతంగా శక్తి ఉంటుందన్నమాట. భగవంతుడు తన స్వరూప శక్తితో ఉంటారు. ఇప్పుడు నకిలీ దేవుళ్ళు ఇలా ఉండరు. అందుకే చూడండి, మనము నిరాకార బ్రహ్మానికి మరి మనము భగవంతుని గుర్తించడం ఎలా? నిరాకార బ్రహ్మము భగవంతుడు
భగవంతుణ్ణి గుర్తించడం ఎలా అంటే ఇది దీంట్లో లేదు, అయినా నేను చెప్తున్నాను. మరి మనకు శ్రీమద్ భాగవతంలో 1.7.4 శ్లోకం ఉంది. అదేమిటంటే భక్తి యోగేన అనేటువంటి శ్లోకము. మీరు చదువుకోండి మళ్ళీ. ఆ శ్లోకంలో మరి భగవంతుణ్ణి కనుక్కోవాలి అంటే భక్తి చేయాలి అన్నారు. భక్తి చేసి అంతఃకరణ శుద్ధి పొందాలి. అంతఃకరణం అంటే మీకు తెలుసు, మీరు విన్నారు. అంతఃకరణ శుద్ధి పొంది ఆ తర్వాత భగవంతుణ్ణి కనుక్కోగలము. ఇది ఎందుకు చెప్పామంటే మరి అందరూ మేము భగవంతుడు భగవంతుడు అంటే మనము ఊరికే నమ్మేసి ఆయన దగ్గరికి పోయి ఏయో కొన్ని అన్నీ ఇచ్చేస్తూ ఉంటాము, కానుకలు అవన్నీ. తర్వాత అది మనము పెద్దగా ఆ యొక్క ఆశ్రమాన్ని భయంకరంగా ప్రచారంలోకి తెస్తాము. మాకు అక్కడికి పోతే జరిగింది, ఇక్కడికి పోతే జరిగింది అని. జరిగేది ఏం లేదు, మన రాతలో ఎంత ఉంటే అంతే ఉంటుంది కానీ మనం అంటూ ఉంటాము. ఆ విధంగా భక్తి చేస్తేనే భగవంతుడు మనకి అనుభూతం అవుతాడు తప్ప ఇతర మార్గాల ద్వారా భగవంతుడు అనుభూతమవుడు. భగవంతుడు అంతటి శక్తివంతుడు. కాబట్టి మనము ఇక్కడ భగవాన్ ఉవాచ అని మనకి ఎందుకు చెప్పారు, కృష్ణ ఉవాచ అని చెప్పలేదు అంటే ఆయన స్వయంగా భగవంతుడు కాబట్టి. మరి మనకు ఎన్నో చోట్ల భగవంతుడు భగవద్గీతలో నేనే భగవంతుడిని అని స్వయంగా చెప్పి ఉన్నారు. దాంట్లో మనం ఒక శ్లోకము అహం సర్వస్య ప్రభవో, ఇలా నేను ఒక శ్లోకం రాశాను. ఇలా అనేకమైన శ్లోకాల్లో భగవంతుడు భగవంతుణ్ణి నేనే అని కృష్ణుడు చెప్తారు. మాయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ఆ తర్వాత 7వ అధ్యాయం 7వ శ్లోకంలో నాకంటే శ్రేష్టమైన సత్యము వేరొకటి లేదు, మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన. అట్లాంటి శ్లోకాల్లో చాలా శ్లోకాల్లో చెప్తారు భగవంతుడు వారు. ఈ విధంగా భగవాన్ అనే దానికి మనకు అర్థం వచ్చింది. ఇక మనం శ్లోకానికి వెళ్తే ముందుగా మనము కుతస్త్వ అనే పదాన్ని తీసుకున్నాము. శ్లోకంలో కుతస్త్వ అని ఉంది. అలాగే మరి ఇంకా ఏముంది, కల్మషమిధం అని ఉంది. అనార్య అని ఉంది. తర్వాత విషమే సముపస్థితం ఉంది. ఈ విధంగా ఆయన ఉన్నాయి. కుతస్త్వ అంటే మనకి ఏమనుకోవాలి అంటే ఈ సమయంలో ఎటువంటి కల్మషం అంటే యుద్ధం చేయను అనేటువంటిది ఎందుకు వచ్చింది? నాగరికులు అంటే ఆర్యులు
దీనిని ఆమోదించరు. ఆ తర్వాత ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నీకు ఇటువంటి కల్మషం వచ్చింది, యుద్ధము జరుగుతుంది, ఇంకా ఇటువంటి కల్మషం వచ్చింది, దీనివల్ల నీకు స్వర్గం రాదు, పైగా అపకీర్తి అనేది వస్తుంది అని చెప్తున్నారు. ఇక మనకు సమయం 5 నిమిషాలే ఉంది. దీనికి కొంచెం వివరణ ఉంది. వివరణ ఇచ్చుకొని మనము ఇక ప్రభుపాదుల వారి భాష్యంలోకి వెళ్తే ఈ శ్లోకం అయిపోతుంది. ఇక ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. మనకి 9:56 అయింది. ఎందుకంటే నైట్ పూట కాబట్టి మనము 5 నిమిషాల ముందే క్లాసును ముగించేసి ప్రశ్నలు ఏముంటే అడగండి. ప్రశ్నలు ఉంటే మనం జవాబులు ఏదైనా మనం చెప్తాము తెలిసిన వరకు. తర్వాత రేపు మనము 2వ శ్లోకాన్ని ఇంకా కొంచెం చర్చ అనేది ఉంటుంది. ఆ చర్చ చేసుకొని మనం ముందుకెళ్తాం. హరే కృష్ణ. చెప్పండి మాతాజీలు, ప్రభుజీలు, ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనకి అర్థమవుతుందా లేదా ప్రభుజీ? ఇది బాగా అర్థం కావడం లేదా? హరే కృష్ణ ఎవరు పలకడం లేదు. అర్థమైతుందిలే ప్రభుజీ. ఇంకా మాతాజీలు ఎవరైనా, ప్రభుజీలు ఎవరైనా అర్థం కాలేదా? ఏంటన్నా ఉంటే అడగండి. లేదంటే హరే కృష్ణ ప్రభుజీ, మాతాజీలు అందరికీ అర్థమైందా? ప్రభుజీ. రాజశేఖర రెడ్డి ప్రభుజీ మీకు అర్థమైందా? నారాజ్ ప్రభుజీ, గంగాధర్ ప్రభుజీ. ప్రభు ఈరోజు నేను లేట్గా వచ్చాను ప్రభు, లాస్ట్లో వచ్చిన. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. కుంతి మాతాజీ, ఈశ్వరి మాతాజీ, లలితా సఖీ దేవి మాతాజీ. అర్థమైంది ప్రభుజీ. అంటే మనం మెల్లగానే వెళ్తాము, తొందరగా వెళ్ళలేము. ఎందుకంటే మనం రాయాలి, చెప్పాలి కాబట్టి తొందరగా అయ్యప్ప చేస్తే మనకు కూడా ఏం రాదు. అయితే ప్రశ్నలు ఏం లేకుంటే ముగిస్తామా మాతాజీ, ప్రభుజీ? ఇలా మనం నిదానంగానే చెప్పుకుంటా పోదాంలే ప్రభు. తొందర పరిగెత్తపోయి మనం ఏం చేయాలి లక్షణంగా బాగా తెలుసుకుంటా పోదాం. అవును మాతాజీ. హరే మనకి 11వ శ్లోకం నుంచి విస్తృతమైన వివరణ వస్తుంది. ఇవి వచ్చేసి చిన్న చిన్నగానే వెళ్తూ ఉంటాయి. దీంట్లో కూడా కొంచెం మ్యాక్సిమం ఎంత వివరణ చేయాలో అంత వివరణ అక్కడక్కడ నేను రాసుకొని చేస్తున్నాను. ఇప్పుడు దీనికి కూడా మనము చెప్తారనమాట. కొంచెం దీనికి కూడా రేపు వివరణ చేయాలి. అర్జునుడిని కృష్ణుడు మధ్య సంభాషణ ఉంటుందన్నమాట. అది చేసి మళ్ళీ మనం 3వ శ్లోకానికి వెళ్తాము. 3వ శ్లోకంలో కూడా వివరణ ఉంటుంది, 4లో ఉంటుంది. ఇలా మనము చిన్నగా వెళ్దాము. రోజుకు 1 కానీ 1.5 శ్లోకం అయిపోయినా ఇబ్బంది లేదు అని నా అభిప్రాయము. మనకు కూడా బాగా అర్థమవుతుంది. అంటే ప్రభు మనకు భగవంతుడు అనేది మనకు శాస్త్రాలలో కూడా మనకు రుజువైంది అన్నమాట అని ఇక్కడ మనం తీసుకోవడం పాయింట్ ఇది. మీరు
ప్రభుజీ ఇప్పుడు మనము మామూలుగా ఏం చదువుతామంటే ఇదే చదువుతాము, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య సర్వశక్తి సర్వసంపద అని. కానీ భాగవత సందర్భంలో జీవగోస్వామి పెద్ద వివరణ ఉంది. అది నేను ఊరికే చిన్న ఒక చాప్టర్లో రెండు పాయింట్ రాసుకొని మీకు ఇప్పుడు చెప్పాను అనమాట. ఆయన స్వరూప శక్తితో ఎలా వస్తారు, బ్రహ్మన్ అంటే ఎవరు, తన స్వరూప శక్తితో వచ్చి ఏమేమి చేస్తారు, ఎలాంటి శక్తులు ఉంటాయి, ఇవన్నీ చాలా పెద్ద వివరణ ఉందన్నమాట. అది ఒక చాలా పెద్ద బుక్ అనమాట అది. దాంట్లో మనకి 200 చిల్లర అనుచ్ఛేదాలు ఉంటాయి. అది ఈ మధ్యనే రాస్తున్నాను. అది ప్రభుజీ, అందుకోసం మనం చిన్నగా చెప్పామన్నమాట. ఇక్కడ భాగవత సందర్భంలో మరి ఈ శ్లోకానికి చాలా వివరణ ఉంది. కానీ మనం అదే ఆ అర్థం వచ్చేటట్లే మనం ఇక్కడ చెప్పామంట. మరి అలాంటి భగవంతుని ఎలా పొందాలి, ఏం చేస్తే ఆయన మనకి వస్తారు, ఇలాంటి విషయాలు కూడా అక్కడ ఉన్నాయి. సరే ప్రభుజీ, మరి అందరికీ అర్థమైంటే, క్వశ్చన్స్ లేకుంటే మరి ఎన్ని చేస్తామా? హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ప్రభుజీ. నేను మళ్ళీ మాతాజీ, గౌరీ మాతాజీ, నేను ఇప్పుడు గ్రూప్ లో వేశాను మాతాజీ, మీకు వచ్చినాయా మాతాజీ? వచ్చాయి ప్రభుజీ. అవి తీసుకుని ఈశ్వరి మాతాజీని నేను ఆల్రెడీ యాడ్ చేసి ఉన్నాను. అది PDF మీరు రాసింది అది పంపడానికి వీలు లేకుంటే ప్రభుజీ, అది మాతాజీ PDF మళ్ళీ ప్రభుజీ పెట్టారు, అది రాసినది మొత్తం చూసుకోండి మాతాజీ ముందు క్లాస్ లో. పంపేదానికి అట్లా నేనేం చేయలేదే మాతాజీ. ఇప్పుడు పంపండి, చూద్దాము ఎవరికన్నా వస్తుందేమో. నా ఫోన్లో అయితే రావట్లేదు ప్రభుజీ. సరే మాతాజీ, నేను ఏదైనా సెట్టింగ్స్ ఉంటే మళ్ళీ రేపు చూసి చేస్తాను. నాకు ఇది పెద్దగా తెలియదు అనమాట. ప్రభుజీ వాళ్ళ ఫోన్లలో అది ఓపెన్ అయ్యేది ఉండాలి. PDF ప్రభుజీ? ఆ PDF ను ఓపెన్ అయ్యాలని కొన్ని సపోర్ట్ చేస్తే కొన్ని సపోర్ట్ చేయవు. మీరు PDF ఫైల్ ఒకటి ఆండ్రాయిడ్ అది గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి PDF ఫైల్ ఓపెన్ అది డౌన్లోడ్ చేసుకోండి మాతాజీ. PDF ఫైల్ ఓపెనర్ అంటే వస్తుంది, అది డౌన్లోడ్ చేసుకోండి, ఓపెన్ అయిపోతాయి. హరే కృష్ణ ప్రభుజీ. మరి ప్రభుజీ రాజశేఖర రెడ్డి ప్రభుజీ, మీకు అందరికీ అర్థమైందా? శుభలక్ష్మి మాతాజీ. సరే ప్రభుజీ, మరి మనము క్లాస్ ఎండ్ చేస్తాము. ఏ రోజు ఆ రోజు నేను పంపిస్తాను PDF. తర్వాత మీరు చూసుకోండి. మళ్ళీ లాస్ట్లో 2వ అధ్యాయం అయిపోయిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి పంపిస్తాము. హరే కృష్ణ. అందరికీ ధన్యవాద ప్రణామములు. గ్రంథరాజుకి జై, శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవుకి జై, గౌరవ ప్రేమానందే హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ.